ఇదే కావాలి. యావత్ భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నది ఇదే. ఆసీస్ గడ్డపై టీమిండియా బ్యాటర్లే కాదు, బౌలర్లు విజృంభించి ఆడిస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఇలాంటి గేమ్ కోసం ఎదురు చూస్తున్నారు. పెర్త్ టెస్ట్లో భారత జట్టు ఆటకు అందరూ మెస్మరైజ్ అవుతున్నారు. కంగారులను మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్, బౌలింగ్తో కంగారు పెట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్లో టీమిండియా మొత్తం అదరగొడుతుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియా 534 పరుగుల టార్గెట్ను ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ను 6 వికెట్లు కోల్పోయి 487 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది భారత్. ఎస్ఎస్వి జైస్వాల్ 161 పరుగులు దంచుకుంటారు. ఇక చాలా రోజుల తర్వాత విరాట్ వీరవిహారం చేశాడు. 143 బంతుల్లో 8 4లు 2 6లతో 30వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. 77 పరుగులు చేసి బేష్ అనిపించుకున్నాడు. తొలి రోజు గుడ్ అనిపించుకున్న నితీష్ రెడ్డి 3 4లు 2 6లు కొట్టి 38 పరుగులు చేశాడు. టార్గెట్ను చేస్ చేసేందుకు బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తడబడుతుంది. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. మెకిస్వెన్నీని డాకౌట్ చేశాడు. తొలి ఓవర్లో 4వ బంతికి ఎల్బీగా పెవిలియన్కు పంపాడు బుమ్రా. నైట్ వాచ్మెన్గా వచ్చిన కమిన్స్ కూడా గ్రీజులో ఎక్కువసేపు నిలలేకపోయాడు. సిరాజ్ వేసిన 3వ ఓవర్లో స్లిప్లో కోహ్లీకి చిక్కాడు. కేవలం 2 పరుగులు చేసి చేతులెత్తేశాడు. ఇక బుమ్రా బౌలింగ్ దాటికి లబుషేన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 4వ ఓవర్లో లబుషేన్ వెనుతిరిగాడు. ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 12 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఖవాజా క్రీజులో ఉన్నాడు. ఇంకా 2 రోజులు ఆట మిగిలి ఉంది. మరి రేపు ఆసీస్ను ఏ మేరకు నిలవరిస్తారు అనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భారత్ క్రికెట్ అభిమానులు.